ఎస్ఎస్సిఎల్ సింగరేణి కోలరీస్ కంపెనీ లిమిటెడ్కి సంబంధించి మనకు ఉద్యోగ నోటిఫికేషన్లు అయితే త్వరగా వస్తున్నాయి. ఇంటర్నల్ సైడ్ కావచ్చు, ఎక్స్టర్నల్ సైడ్ కావచ్చు, ఉద్యోగ నోటిఫికేషన్లు అయితే వస్తూ ఉన్నాయి. ఈ నోటిఫికేషన్లకు సంబంధించి కనుక మనం కొంచెం డెప్త్గా చూసినటువంటి సిచ్యువేషన్లో ఇక్కడ మనకు ఒక 2 ప్రాబ్లమ్స్ అయితే కనబడడం జరుగుతుంది. అందులో ఒకటి వచ్చేసి ఉద్యోగాల వయో పరిమితి. సో ఇప్పుడు మనకు వచ్చినటువంటి నోటిఫికేషన్లో కావచ్చు, ఇదివరకే సింగరేణి రిక్రూట్ చేసిన నోటిఫికేషన్లో కావచ్చు, మనకు ఏజ్ వచ్చేసి 30 ఇయర్స్, ఒకవేళ రిజర్వేషన్ ఉంటే 35 ఇయర్స్ మాత్రమే అలో అయితే చేయడం జరుగుతుంది. ఇది చాలామందికి అయితే నచ్చడం లేదు, చాలామంది దీన్ని యాక్సెప్ట్ అయితే చేయడం లేదు. ఎందుకంటే సింగరేణిలో మనకు ఉద్యోగాలు వచ్చేసి పడినప్పుడు చాలా ఫాస్ట్గానే పడతాయి, బట్ చాలా గ్యాప్ ఇస్తూ మనకైతే రావడం జరుగుతుంది. ఆ గ్యాప్ ఇస్తూ రావడం వల్ల చాలామంది నిరుద్యోగులు అయితే అక్కడ ఉండడం జరుగుతుంది. వాళ్ళ ఏజ్ అనేది లాస్ అవ్వడం జరుగుతుంది. సో దానివల్ల ఈ 30-35 ఇయర్స్కే ఉంచడం వల్ల వాళ్ళు లాస్ అవుతున్నారని చెప్పేసి ప్రధానంగా వాళ్ళైతే మనకి ఇక్కడ ఎప్పుడు అజిటేషన్ అయితే చేస్తూ ఉంటారు. దీనికి కాంట్రాస్ట్గా ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇక మనకు టీఎస్పీఎస్సీలో ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి మనకు 45 ఇయర్స్ వరకు ఉంది. టీఎస్పీఎస్సీ గవర్నమెంట్కి సంబంధించి అంత 45 ఇయర్స్ ఉన్నప్పుడు సింగరేణి సంస్థ కూడా ఏజ్ విషయంలో ఒకసారి ఆలోచించాలి. 35 ఇయర్స్ నుంచి 45 ఇయర్స్కి ఏజ్ రిలాక్సేషన్ పెంచాలి అని చెప్పేసి చాలామంది అయితే డిమాండ్ అయితే చేయడం జరుగుతుంది. అలాగే రెండో ప్రాబ్లం కనుక చూసినట్లయితే సింగరేణి ఏ ఎగ్జామ్ కండక్ట్ చేసినా సరే, ఫిట్టర్ కావచ్చు, ఎలక్ట్రీషియన్ ట్రైనింగ్ కావచ్చు, మోటార్ మెకానిక్ కావచ్చు, జూనియర్ అసిస్టెంట్ కావచ్చు, ఏ ఎగ్జామ్ అయినా సరే మనకు ఇంగ్లీష్లోనే కండక్ట్ చేయడం జరుగుతుంది. అది ఇంటర్నల్ సైడ్ కావచ్చు, ఎక్స్టర్నల్ సైడ్ కావచ్చు. ఇది చాలామందికి అయితే నచ్చడం లేదు. ఈ విషయంలో చాలామంది కూడా అజిటేషన్ అయితే చేస్తున్నారు. సో ఎగ్జామ్స్ వచ్చేసి ఇంగ్లీష్లో కాకుండా మాతృభాష అయినటువంటి తెలుగులో కండక్ట్ చేయాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. దీనికి కాంట్రాస్ట్గా మళ్ళీ టీఎస్పీఎస్సీ కనుక మనం చూసుకున్నట్లయితే అక్కడ గ్రూప్ 1 లాంటి పెద్ద ఎగ్జామ్స్ కూడా, సుపీరియర్ ఎగ్జామ్స్ కూడా తెలుగులోనే కండక్ట్ చేస్తున్నారు. సింగరేణి సంస్థలో ఎందుకు ఇంగ్లీషు అని చెప్పేసి మనకి ఇక్కడ అందరూ చెప్పడం జరుగుతుంది. కానీ సింగరేణి మాత్రం ప్రతి ఎగ్జామ్ని ఇంగ్లీష్లోనే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నా అంటే ఆస్పిరెంట్ అవేర్నెస్ కోసం చేస్తున్నాను. చాలామంది అడుగుతున్నారు ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేస్తారు, ఏజ్ ఫ్యాక్టర్ ఎలా ఉంటుందని చెప్పేసి నేనైతే కామెంట్ సెషన్లో అడగడం జరుగుతుంది. అందుకోసం అని చెప్పేసి ఒక క్లారిటీ కోసం అయితే నేను చేయడం జరుగుతుంది. కానీ ఈ 2 మిస్టేక్స్ వచ్చేసి సింగరేణి కనుక రిమూవ్ చేసేసుకుంటే, దాని ప్రకారం వాటిని తీసేస్తే కంపల్సరీ ఈ ఉద్యోగ నోటిఫికేషన్లు, ఈ ఉద్యోగ నియామక ప్రక్రియ అనేది చాలా బాగుంటుందని చెప్పేసి నా ఉద్దేశం కూడా. చూడాలి మరి సింగరేణి సంస్థ ఈ విషయానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో. థ్యాంక్ యూ.